క్రీస్తునందున్న వారికి ప్రేమాభివందనములు. ఈరోజు మనము ప్రతిదినము తప్పక ముమ్మారు మోకాళ్ళ మీద ప్రార్థన చేసిన దానియేలును దేవుడు తన దూతను పంపి సింహాల బోనులో నుండి ఎలా రక్షించెనో తెలుసుకుందాం. దానియేలు 6:1 చూసినట్లయితే, రాజైన దర్యావేషు తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకు 120 మంది అధిపతులను నియమించాను. ఈ 120 మంది అధిపతులకి 3 ప్రధానులను నియమించాను. ఈ ముగ్గురిలో దానియేలు ప్రముఖుడు, అంటే మొదటివాడు. రాజుకు నష్టం కలగకుండా అధిపతులు వీరి ముగ్గురికి లెక్క చెప్పాలని రాజు ఆజ్ఞయిస్తారు. అయితే ఈ దానియేలు మంచి బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ అందరికంటే మంచి పేరు రాజు దగ్గర సంపాదించెను. అందుకు రాజు దానియేలును తన రాజ్యమంతటిపైన ప్రధానునిగా చేయాలని అనుకుంటాడు. దీనికి అక్కడ ఉన్న ప్రధానులకి అధిపతులకి దానియేలుకు మంచి పేరు రావడం నచ్చదు. ఎందుకంటే రాజ్యపాలన విషయంలో దానియేలు ఎంతో నమ్మకముగా ఉంటాడు. ప్రతి విషయంలో న్యాయమైన తీర్పులు తీర్చేవాడు. రాజ్యపాలన విషయంలో ప్రధానులు అధిపతులు తప్పు చేస్తే ఖండించేవాడు. కాబట్టి దానియేలు అంటే అక్కడ ఉన్న ప్రధానులకి అధిపతులకు నచ్చదు. కాబట్టి ఏదైనా రాజ్యపాలన విషయంలో దానియేలు మీద తప్పు చూపించాలని అనుకుంటారు. కానీ దానియేలు ఎంతో నిజాయితీగా నమ్మకస్తుడై ఉండెను. అందుకు ఆ మనుష్యులు దానియేలును దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతని లోపం కనుగొనలేకపోయారు. వెంటనే అక్కడ ఉన్న ప్రధానులు అధిపతులను జనులందరూ పోగు చేసుకొని రాజునందుకు వెళ్ళి, రాజా నీవు చిరంజీవి యగునుగాక అని చెప్పి, రాజా నీవు 30 దినములు నీకు తప్ప ఏ దేవుని యొద్దనైనను మనిషిని యొద్దనైనను ఎవడును ఏ మనవిని చేయకూడదు, చేసిన ఎడల సింహాల గుహలలో పడవేయవలనని శాసనం పుట్టించి రాజును ఒప్పిస్తారు. అందుకు రాజైన దర్యావేషు శాసనం వ్రాయించి సంతకం చేసెను. ఈ విషయం తెలిసిన దానియేలు ఏమీ పట్టించుకోకుండా ఎప్పటిలాగే తన ఇంటికి వెళ్ళి ముమ్మారు మోకాల మీద ప్రార్థన చేయుచుండాను. దానియేలును ఎలాగైనా సింహాల బోనులో వేయాలని కుట్రపన్నిన అక్కడ ఉన్న ప్రధానులు అధిపతులు దానియేలు ఇంటికి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయడం, దేవునిని బ్రతిమాలడం చూసి వెంటనే, రాజా మీరు ఒక శాసనం వ్రాయించారు, 30 రోజుల వరకు మీకు తప్ప ఏ దేవుని యొద్దనైనను ఏ మనుషుని యొద్దనైనను ఏమనివి చేయకూడదని చెప్పారు. కానీ దానియేలు మీ మాటను ధిక్కరించి తన దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తూ బ్రతిమాలటం మేము చూసాం. వెంటనే శాసనం ప్రకారం దానియేలును సింహాల గుహలో వేయండి అని అందరూ కలిసి దానియేలుపై అన్యాయంగా నేరం మోపుతారు. అందుకు రాజైన దర్యావేషు దానియేలును కాపాడడానికి సాయంత్రం వరకు ఎంతో ప్రయత్నిస్తాడు. అందుకు అక్కడున్న మంత్రులు ప్రధానులు అధిపతులు, రాజు స్థిరపరిచిన శాసనంను రద్దుపరచకూడదు, ఇది మాదీయుల పార్శికుల విధి అని తమరు తెలుసుకోవాలి. అందుకు రాజు ఆజ్ఞయగా దానియేలును బంధించి సింహాల గుహలో పడద్రోయగా రాజు దానియేలుతో, నీవు నిత్యము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని చెప్పాను. వెంటనే రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి అక్కడ సంగీత వాయిద్యములు జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకయుండెను. తెల్లవారుజామున రాజు త్వరగా లేచి దానియేలుకు ఏమైందో అని సింహాల బోను దగ్గరికి వెళ్ళి ఎంతో దుఃఖంతో, దానియేలు నిత్యము సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షించనా అని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరంజీవి యగునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించను. నేను నీ దృష్టికి నేరం చేసిన వాడును కాదు కదా అనెను. రాజు ఎంతో సంతోషంతో దానియేలును సింహాల బోనులోండి పైకి తీయండి అని ఆజ్ఞయగా భటులు దానియేలును బయటకు తీసిరి. దానియేలు తన దేవుని యందు భయభక్తులు కలవాడు కనుక అతనికి ఏ హానియూ కలగలేదు. దానియేలుపై కుట్ర చేసిన వారిని బంధించి సింహాల గుహలో వేయమని రాజు ఆజ్ఞయగా ఆ మనుషులను వారి కుమారులను వారి భార్యలను సింహాల గుహలో వేయగా గుహ అడుగుకు రాకమునిపే సింహాల పాలయ్యారు. సింహాలు వారి ఎముకలు సైతం ముక్కలు చేసి పొడి చేసెను. రాజైన దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు ఇలాగ వ్రాయించెను, దానియేలు దేవుడే నిజమైన దేవుడు, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండెను. దానియేలు దేవుడు జీవము గలవాడు, తన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన ప్రేమ నిరంతరము ఉండును, ఆయనే సింహాల బోను నుండి దానియేలును రక్షించెను అని వ్రాయించెను. మనము కూడా దానియేలు వలె దేవుని యందు నమ్మకముగా ఉంటే ఎలాంటి కష్టం వచ్చినా రక్షింపగల సమర్థుడని తెలుసుకోవాలి. మనము కూడా తుది శ్వాస వరకు నమ్మకముగా ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.